కుందేలు ఓటమి. తోడేలును హతమార్చి నక్కని ఎన్నోసార్లు ఓడించానన్న గర్వంతో కుందేలు అందరి వద్ద గొప్పలు చెప్పసాగింది. ఒకనాడు కుందేలు తాబేలుతో తన ప్రతాపం చెప్తూ, నేను వాయువేగంతో పరిగెత్తగలను కనుక ఎన్నోసార్లు ప్రాణం రక్షించుకోగలిగాను. అది నీ వంటి కదలలేని ప్రాణి అయితే ఏమై ఉండేదో అన్నది. తాబేలు గంభీరంగా, ఆ మాటకు వస్తే నాతో నువ్వెక్కడ కదలగలవు? నీది వాయువేగం అయితే నాది మనోవేగం అన్నది. పందెం అంటే పందెమే అని ఇద్దరు రాబందుని తీర్పరిగా పెట్టుకొని పోటీ పరుగు ఏర్పాటు చేసుకున్నారు. పరిగెత్తవలసిన దూరం 5 మైళ్ళు. నువ్వు నేరుగా రోడ్డు వెంబడే పరిగెత్తు, నేను అడవిదారిన చుట్టూ తిరిగి పరిగెత్తి కూడా నేను ఓడిస్తాను అన్నది తాబేలు. పందెం జరగడానికి ఒకరోజు ఏర్పాటైంది. ఎటుపోయి ఎటు వచ్చినా మంచిదని కుందేలు రోజు రోడ్డు వెంట పరిగెత్తి అభ్యాసం సాగించింది. తాబేలు మాత్రం తానుండే మడుగు విడిచి రాలేదు. తాబేలుకు భార్య, ఈడి వచ్చిన 3 కొడుకులు ఉన్నారు. అందరూ అచ్చంగా తాబేలులాగే ఉంటారు. పందెం రోజు ఉదయం పొద్దు పడవకముందే తాబేలు భార్య కొడుకులు నిద్రలేచారు. తాబేలు భార్య వెళ్ళి మొదటి మైలురాయి దగ్గర చేరింది. 3 పిల్లలు మధ్యదారిలో అక్కడక్కడ నిలబడ్డారు. తాబేలు మాత్రం 5వ మైలురాయి సమీపంలో చేరింది. ఇంతలో పందెం ప్రారంభించే వేళ అయింది. రాబందును వెంటబెట్టుకుని కుందేలు చేరి తాబేలు భార్యతో, నువ్వు నాకన్నా ముందే వచ్చి సిద్ధంగా ఉన్నావే తాబేలు బావా అన్నది. పందెం చూడడానికి ఇంకా అనేక మృగాలు వచ్చాయి. ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. 1, 2, 3 అని రాబందు గట్టిగా అన్నది. 3 అని రాబొందు అనటమే వ్యవధిగా కుందేలు కదిలి బాణంలాగా వెళ్ళిపోయింది. నాకేం తొందర, నేను చుట్టూ తిరిగిపోతాను అంటూ తాబేలు భార్య అడవిలో ప్రవేశించి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. కుందేలు మొదటి మైలు పూర్తి చేయబోతుండగా తాబేలు పక్కనున్న పొదలోంచి రోడ్డు మీదకి వస్తూ కనిపించింది. అది తాబేలు కొడుకు. కుందేలు నిర్ఘాంతపోయి, అప్పుడే నాకన్నే ముందు వచ్చావా అన్నది. తాపీగా వస్తున్నాను అంటూ తాబేలు కొడుకు రోడ్డు దాటి నేరుగా తమ మడుగుకు వెళ్ళిపోయింది. కుందేలు ఈసారి ఇంకా వేగం హెచ్చించింది. కానీ 2వ మైలు చివర మళ్ళీ తనకన్నా తాబేలు ముందుండడం గమనించింది. 3వ మైలు చివర, 4వ మైలు చివర ఇదే జరిగింది. 5వ మైలు చివర పొదలలో దాగి ఉన్న తాబేలు రాబొందు ఎగిరి వస్తుండడం చూసి బయటికి వచ్చి సునాయాసంగా గమ్యస్థానం చేరుకున్నది. మరి కాసేపటికి కుందేలు చెమటలు దిగగారుతూ రొప్పుతూ వచ్చింది. ప్రేక్షకులు ఈలలు వేసి కుందేలును హేళన చేశారు. పోటీలో తాబేలు గెలిచింది, కుందేలు ఓడింది. అందుచేత పందెం మొత్తం తాబేలుకి ఇచ్చేస్తున్నాను అన్నది రాబందు. కుందేలు తీరని పరాభవంతో తల ఉంచుకొని ఇంటిదారి పట్టింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గా ప్రియ ఆఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.